మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 5వ వచనము. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. యెహోవాను గణపరచాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరచాలి. గణపరిచేటువంటి జీవితము మన జీవితంలో నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చింది అనేది కూడా మనకు అర్థము కావాలి. 99వ అధ్యాయంలో 1వ వచనంలో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకొను, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. 98వ అధ్యాయము 9వ వచనంలో, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. చూడండి, తీర్పు భయంకరమైనటువంటి దినాలు. తీర్పు సందర్భంలో ఆయనను గణపరచాలి, ఆయన యొక్క నామమును గణపరచాలి, అనే పాదపీఠం ఎదుట సాగిలపడాలి. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. జనములందరూ వణకాలి, భయముతో వణికేటువంటి వారుగా ఉండాలి. ఆయన తీర్పు ఆసన్నమవుతూ వచ్చింది. ప్రతి ఒక్కరూ సాగిలపడాలి, ఆరాధించాలి. ఆయన పరిశుద్ధతను బట్టి ప్రతి ఒక్కరూ దేవుని మహిమపరిచేటువంటి వారుగా ఉండాలని కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు. న్యాయమును ప్రేమించేటువంటి దేవుడు, యథార్థతను ప్రేమించేటువంటి దేవుడు, సత్యమును ప్రేమించేటువంటి దేవుడు. మనకు 99వ అధ్యాయంలో అదే మాటలు రాయబడినటువంటి మాటలు. 3వ వచనంలో, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. న్యాయమును ప్రేమించేటువంటి దేవుడు, యథార్థతను ప్రేమించేటువంటి దేవుడు. కాబట్టి కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు, యథార్థమైనటువంటి జీవితము కలిగి ఉండాలి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలి అని అంటే, ఆయన పాదపీఠం ఎదుట నిలవబడాలి అని అంటే, మనము భయముతో వణుకుతూ ఉన్నటువంటి వారముగా ఉండాలి. యథార్థతను బట్టి మనము నమ్మకముగా ఉండేటువంటి వారముగా ఉండాలి. న్యాయమును ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. తీర్పు ఆసన్నమవుతూ వచ్చింది. ఎవరు కూడా చిన్నబుచ్చుకొని ఆయన తీర్పు ముందు నిలవలేనటువంటి స్థితిలో ఉంటే, ముఖములు చిన్నబుచ్చుకొని ఉంటే, సిగ్గుమాలినటువంటి ముఖములతో ఉంటే ఆయన ఎదుట నిలవలేము, ఆయన ఎదుట సాగిలపడలేము, ఆయన పేదపీఠం ఎదుట నిలవబడి ఉండలేము. కాబట్టి మీరు యథార్థముగా ఉండాలి, న్యాయమును అనుసరించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలి, ఆయనను గణపరచాలి. తీర్పు ఆసన్నమవుతూ వచ్చింది, దేవుడు రాజ్యము చేర్చున్నాడు అని సెలవిస్తున్నటువంటి మాటలు. అవును కదా, ఈ దినాలు కూడా మనము దుర్దునియాలలో ఉన్నాం, చెడ్డ దినాలలో ఉన్నాం, బహుభయంకరమైనటువంటి చెడ్డ దినాలలో ఉన్నాం, రాకడ దినాలలో ఉన్నాం. తీర్పు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తీర్పు ఆసన్నమవుతూ వస్తుంది. అందరము ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడేటువంటి రోజు వస్తుంది. దినములు ఎంతో ఎంతో భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని యొక్క తీర్పులు ఆసన్నమవుతూ వచ్చినాయి. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. కాబట్టి యథార్థతను ప్రేమించాలి, న్యాయమును ప్రేమించాలి. ఆయన పాదపీఠం ఎదుట మనము నిలవబడాలన్నా, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి ఉండాలి అన్నా, మనము న్యాయం కలిగినటువంటి జీవితము మన జీవితంలో ఉండాలి. యథార్థత కలిగినటువంటి జీవితము మన జీవితంలో ఉండాలి. ఆయన గణపరిచేటువంటి జీవితము మన జీవితంలో ఉండాలి. ఇవేమీ లేకుండా ఆయన తీర్పు వచ్చిందనుకోండి, మనము ముఖము చిన్నబుచ్చుకున్నటువంటి ముఖముతో, రక్షణ కోల్పోయినటువంటి జీవితముతో ఉంటే ఎంతో భయంకరమైనటువంటి నరక యాతన అనుభవించవలసినటువంటి జీవితము ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థతను ప్రేమించేవాడు,
న్యాయమును ప్రేమించేవాడు, న్యాయముగా జీవించేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడంట. యథార్థముగా జీవించేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడంట. ఆయన గణపరచాలి, యెహోవాను గణపరచాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామాన్ని ఎరిగినటువంటి వాడు కనుక నేను అతన్ని గణపరిచేదను. దావీదు గారు దేవుని ఎంతగానో గణపరిచినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని హెచ్చించినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని పూజించినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని మహిమపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను అని అంటున్నాడు దేవుడు. కాబట్టి గణపరిచేటువంటి జీవితము మన జీవితంలో ఎంతో అవసరము. గణపరచాలి, ఆయన్నే గణపరచాలి. గణపరిచేటువంటి జీవితము, మన ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆరాధించేటువంటి జీవితము, మహిమ కలిగినటువంటి జీవితము మనకెంతో అవసరము. గణపరచాలి. మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాలను, ఘనమైనటువంటి క్రియలను, ఘనమైనటువంటి అద్భుతాలను మన ఎడల దేవుడు చేసినటువంటి విధానాన్ని బట్టి ఘనమైనటువంటి దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడేటువంటి వారముగా ఉండాలి. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. సాగిలపడేటువంటి అనుభవం ఉండాలి. నిత్యము సాగిలపడి ఆరాధించేటువంటి వారముగా, తగ్గించే వారముగా, తగ్గించుకున్నటువంటి జీవితముతో ఉన్నటువంటి వారముగా ఉండాలి. ప్రభు పాదాలు పట్టుకునేటువంటి వారముగా ఉండాలి. ప్రభు పాదాల చెంతకు వచ్చేటువంటి వారముగా ఉండాలి. ప్రభు పాదాలను ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలి. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన కన్నీళ్లతో, తన జడతో దేవుని యొక్క పాదాలు కడుగుతూ వచ్చింది, ముద్దాడుతూ వచ్చింది, సాగిలపడుతూ వచ్చింది. అలాంటి అనుభవం కావాలి, అలాంటి జీవితము కావాలి. మన జీవితంలో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను ముద్దాడేటువంటి పాదాలుగా, ఆయన పాదాలు ఎదుట సాగిలపడేటువంటి జీవితము, కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగేటువంటి వారముగా ఇలాంటి అనుభవం ఉండాలి. ఇలాగ ఉంటే తీర్పు దినమున మనము ఎత్తబడేటువంటి వారముగా ఉంటాం. ఇలా ఉంటే దేవుని యొక్క రాకడ నిమిత్తము మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉంటాం. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత కలిగినటువంటి జీవితము మనలో ఉండాలి. పరిశుద్ధమైనటువంటి వాతావరణము మనలో ఉండాలి. పరిశుద్ధమైనటువంటి క్రియలు, పరిశుద్ధమైనటువంటి అలంకరణలు ధరించుకొని మనము దేవుని ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉండాలి. గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో మనము సిద్ధము కలిగినటువంటి జీవితం ఉండాలి. ఆయన రక్తములో మన ప్రతి పాపములు కడుగుకుంటూ సిద్ధపడేటువంటి జీవితము మనకు ఎంతో అవసరము. గొర్రెపిల్ల వివాహోత్సవానికి సిద్ధముగా ఉండాలి. కన్యక తన కన్యకత్వమును పోగొట్టకుండా పరిశుద్ధంగా ఎలాగ ఉంటుందో మనము దినదినము మనం పరిశుద్ధుడు గనుక పరిశుద్ధతను కాపాడుకుంటూ వివాహోత్సవానికి సిద్ధపడేటువంటి వారముగా ఉండాలి. ఆయన తీర్పు ఆసన్నమవుతూ వచ్చింది. కాబట్టి రాకడ దినాలలో ఉన్నాం. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఇంకా ఎంతకాలము నిర్లక్ష్యం చేసి జీవిస్తూ ఉంటాం. దేవుడు మన కొరకు, మన పాపల నిమిత్తము, అపరాధ నిమిత్తము ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. తెల్లకు ముళ్ళకెరట, మరిచేతులు, అరికాల్లో మేకులు కొట్టించుకున్నాడు. అవమానపరచబడుతూ వచ్చాడు. బాధనందుతూ వచ్చినాడు. మౌనంగా ఉంటూ వచ్చినాడు మనకు రక్షణ ఇచ్చుటకై. కాబట్టి ఇంకా ఎంతకాలము రక్షణ లేకుండా తిరుగుతూ ఉంటావు. దేవుని తీర్పు ఆసన్నమవుతూ వచ్చింది. ఆయన రాకడ ఆసన్నమవుతూ వచ్చింది. అందరూ ఎత్తబడేటువంటి వారిగా ఉంటే, నువ్వు విడవడినటువంటి స్థితిలో ఉంటే, రక్షణ లేనటువంటి స్థితిలో ఉంటే నిత్య నరకము, అక్కడ అగ్ని ఆరిద పురుగు చావదు, యుగాలు అక్కడ ఉండవలసిందే. అది మన కోసం చేసినటువంటిది కాదు. ఎవడైతే దుష్టుని పన్నాగములతో జీవిస్తూ ఉంటారో, దుష్టుని యొక్క ఆలోచనలతో జీవిస్తూ ఉంటారో, సాతాను యొక్క ఊబిలో చిక్కుపోయి సాతానులాగా ప్రవర్తిస్తూ ఉంటారో, అది వారికి మాత్రమే చేయబడినటువంటిది. పాతాళ లోకము, నరకము మన కోసము కాదు. తన బిడ్డలుగా తన యొక్క పోలికలోనికి, తన యొక్క స్వరూపంలోనికి దేవుడు తన ప్రాణమిచ్చి ఎందుకు రక్షించి కాపాడుకుని తన బిడ్డలుగా చేసుకున్నాడు అని అంటే, పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఉండి ఆయన ఇచ్చేటువంటి కిరీటాలు పొందుకొని యుగాలు మనము దేవుని ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలని ఆయన ఆశ, కోరికను మనము కలిగి, ఆయన ఆలోచన కలిగి జీవించేటువంటి వారముగా ఉండాలని. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితము ఎలా ఉన్నది? ఆయన గణపరిచేటువంటి జీవితము ఉన్నదే?
ఆయన పాదపీఠం ఎదుట తగ్గించుకునేటువంటి జీవితము మన బ్రతుకుల్లో తగ్గింపు కలిగినటువంటి జీవితం ఉన్నదే, పరిశుద్ధత కలిగినటువంటి జీవితం ఉన్నదే. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఈ రాకడ సమీపంలో ఈ 3 అంశాలు మన జీవితంలో లేకపోతే, విడవబడితే మన పరిస్థితి ఏమిటి? చిన్నబుచ్చుకునే తెల్లబోయినటువంటి మగుముతో ఉంటే మన యొక్క జీవితములు ఎవరు మారుస్తారు? ఎవరు మార్చలేరు. కాబట్టి ఉదయకాల సమయంలో తగ్గింపు కలిగినటువంటి జీవితము, ప్రతి దాని విషయమై తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. తగ్గింపు కలిగినటువంటి జీవితంతో జీవించాలి. ప్రతి దాని విషయంలో, కుటుంబంలో అయినా, సంఘములో అయినా, ఎక్కడైనా సరే, సమాజంలో అయినా తగ్గింపు కలిగినటువంటి జీవితము ఎంతో అవసరము క్రైస్తవునికి. పరిశుద్ధత కలిగినటువంటి జీవితము, న్యాయము, యథార్థత కలిగినటువంటి జీవితము, దేవుని గణపరిచేటువంటి జీవితము, దేవుని ఆరాధించేటువంటి జీవితము, ఈ లక్షణాలు మనలో ఉంటే దేవుని రాకడ నిమిత్తము మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉంటాం. ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభా. మిమ్మల్ని గణపరచాలి, మీ పాదపీఠం ఎదుట సాగిలపడాలి, మీ పరిశుద్ధతను కొనియాడాలి ప్రభా. ఇలాంటి జీవిత సత్యాలు మా గమనానికి తీసుకుని వచ్చినందుకు వందనాలు ప్రభా. రక్షించబడినటువంటి మీ రాకడ నిమిత్తము, తీర్పు నిమిత్తము ప్రభా సిద్ధపాటు కలిగినటువంటి వారముగా సిద్ధపరచండి. రక్షణ లేనటువంటి వారికి గొప్పదైన రక్షణ భాగ్యం దయచండి. వాక్యం ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో లోతైన కార్యం జరిగించమని, సహాయం చేయమని, కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తున్నామని, రాకడ నిమిత్తము సిద్ధపాటు కలిగినటువంటి జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.